పెళ్ళికి ముందు ఒకరిని లవ్ చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పు. మ్మ్హ. 10th క్లాస్లో అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు, మంజు. బాగా డీప్గా లవ్ చేసినట్టున్నావు. అదేదో చిన్న వయసు. చిన్న వయసులో. ఇంటర్లో శాలిని. చేయి కోసుకోవడాలు, రక్తంతో ఇంత పెద్ద లవ్ లెటర్ రాసావు కదరా, అది అది అట్రాక్షన్. అట్రాక్షన్. మొన్న బీటెక్లో నువ్వు గ్రీష్మ కలిసి లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అంటే నువ్వు చేసింది కరెక్టా? అరే, పెళ్ళికి ముందు ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా లవ్ చేస్తారా, అలా అని వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ అనడం తప్పు. అరే, ఒక విషయం చెప్పు, పెళ్ళి తర్వాత ఆ అమ్మాయి నీతో ఏ రోజైనా ఇష్టం లేనట్టు బిహేవ్ చేసిందా? అరే, ఆ అమ్మాయి నేను ముందు లవ్ చేసినాడు, నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని నిజాయితీగా నీ దగ్గరకు వచ్చి చెప్తే తను నిన్నెంత నమ్మినట్రా? అది ఆలోచించవా? నాకు ముందే చెప్పిండొచ్చు కదరా. ఏమో, తన లైఫ్లోనే ఆ లవ్ స్టోరీ జరగలేదనుకొని నీతో హ్యాపీగా ఉండాలనుకొని ఉంటుంది. అరే, పెళ్ళికి ముందు లవ్ చేసుండొచ్చురా, అదెన్నో కారణాల వల్ల విడిపోయి ఉండొచ్చు. ఈ అమ్మాయి విషయమే తీసుకో, వాడు పెళ్ళైనా కూడా ఇంత బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటే పెళ్ళికి ముందు ఎంత టార్చర్ చేస్తుంటాడురా. ఈ విషయంలో సపోర్ట్గా ఉండాల్సిన నువ్వే ఇలా రియాక్ట్ అవుతే ఇంకా అమ్మాయి ఎవరితో చెప్పుకుంటుందిరా? అరే, ఒక అమ్మాయిని పెళ్ళికి ముందే లవ్ చేసింది అది ఇది అని ఏ నా కొడుకునైనా గుండెల మీద చేసుకొని మరి చెప్పాను వాడెంతమందితో తిరిగాడా అని. రే, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరినైనా వేలెత్తి చూపించినప్పుడు మిగతా 4 వేలు మన వైపు చూపిస్తాయని ఆలోచించు. ఎల్రా, సపోర్ట్ చేయి. ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నీ వల్లే నా కాపురం నాశనం అయ్యేలా ఉంది. ప్లీజ్ వదిలే. నాకు అదంతా తెలీదు. మన లవ్ మ్యాటర్ నీ హస్బెండ్కి చెప్పేస్తా. వాళ్ళ హస్బెండ్నే మాట్లాడుతున్నాను. నువ్వు తన గురించి ఏం చెప్పాలనుకున్నా నాకు అవసరం లేదు. షీఈస్ మై వైఫ్ అండ్ ఐ బిలీవ్.